నాకు చిన్నప్పుడు ఐరన్ డెఫిషియన్సీ ఉన్నిందని చెప్పాను కదా, ఫుడ్డే తినేదాన్ని కాదు, మా చెల్లి తినిపించేదాన్ని. నాకు ఒక అలవాటు ఉండేది, బియ్యం తినే అలవాటు ఉండింది. ఏం పూరి, అదొక్కటి మాత్రం నా లైఫ్ని సర్వనాశనం చేసింది. కొంచెం తిన్నా బ్లోట్ అయిపోవడము, ఎంత ఆపుకోవాలనుకున్నా ఆపలేకపోవడము. 5, 6 నా హెచ్బి అయితే. అండ్ ఎప్పుడు బుగ్గలు ఉబ్బుకుండేది, అసలు పొట్టంతా ఉబ్బరించినట్లుండేది, ఏం ఆకలేసేది కాదు. అట్లా అని చెప్పేసి రైస్ని తినకుండా ఉండడం అనేది కష్టంగా ఉండేది. చాలా కష్టపడి ఆపినా నేను. ఆ తర్వాత మంచిగా హెల్త్ అంతా సెటరేట్ అయింది. రెండోసారి మళ్ళీ ఎప్పుడు ఇరుక్కున్నానంటే ఈ శిశిని డెలివరీ తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో. అప్పుడు కూడా ఎప్పుడైనా కూడా బియ్యం తినే అలవాటు ఉన్న వాళ్ళం ఒక 15 days కనుక దాన్ని కాన్సన్ట్రేటెడ్గా చేసి ఆపగలిగితే ఆ తర్వాత మళ్ళీ గుర్తు కూడా రాదు. కానీ ఆ 15 days మాత్రం చాలా కష్టము, చాలా విల్ పవర్ ఉండాలి. దయచేసి ఎవరికైనా ఈ అలవాటు ఉంటే మాత్రము మెల్లిగా స్టాప్ చేయండి. మొత్తాన్ని హెల్త్నే హరించేస్తుంది. ఎవరికైనా ఈ అలవాటు ఉంది అని చెప్పుకోవడం కూడా ఏదో నామోషిగా ఫీల్ అయ్యి బయటకు కూడా చెప్పుకోలేక హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఐరన్ డెఫిషియన్సీ ఎవరికైనా ఉంటే మన దాంట్లో స్కిన్ గ్లో మిక్స్ అని ఉంటుంది, దాన్ని యూస్ చేయొచ్చు.